ఆయిల్ ఫామ్ పంట సాగుతో అధిక దిగుబడి లాభాలు సాధ్యమని కలెక్టర్ గరిమా అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇల్లంతకుంట, బోయినపల్లి, కోనరావుపేట, వేములవాడ, గంభీరావుపేట మండలాల్లో 40 ఎకరాల్లో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. డ్రిప్ ఇరిగేషన్ వంటి సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని, పంటకు మంచి మద్దతు ధరతో పాటు కొనుగోలు సౌకర్యం కూడా ఉంటుందని తెలిపారు. రైతులు అంతర్ పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. జిల్లాకు సమీపంలో నర్మెట వద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం కానుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ డిపార్ట్మెంట్ ద్వారా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. దీనివల్ల ప్రత్యేకంగా మన వ్యవసాయ మరియు హార్టికల్చర్ శాఖ తరఫున క్రాప్ డైవర్సిఫికేషన్ వైవిధ్యం కిందికి ఆయిల్ పామ్ కల్టివేషన్కి మేము ప్రత్యేకంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రమోట్ చేస్తున్నాం. మొత్తం జిల్లాలో ఒక మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో దాదాపు 40 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నాము. దీనిలో ఇవాళ ప్రత్యేకంగా లాంచ్ ప్రోగ్రాంలో ఇక్కడ ఎలంతకుంట మండలంలో వంతదుపుల గ్రామంలో రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రోగ్రెసివ్ రైతులు ఒక వెల్కమ్ స్టెప్ తీసుకొని ఒక 6 ఏకర్ భూమిలో ఆయిల్ పామ్ వేస్తున్నారు. వాళ్ళకు చూసి ఇంకా ఎక్కువ శాతం రైతులు ముందుకి వస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా మన జిల్లా పక్కనే కొత్త ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కూడా ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. కాబట్టి అది చూసి ఇంకా చాలామంది రైతులు ప్రోత్సహించి వాళ్ళు భూమిలో కూడా ఈ ఆయిల్ పామ్ పంటలు వేస్తారు. దీంతోపాటు ఇంటర్ క్రాపింగ్, మనకి ప్లాంటేషన్, డ్రిప్ సబ్సిడీ కూడా చాలా ఉన్నాయి. అది అన్ని గవర్నమెంట్ బెనిఫిట్స్కి తీసుకుని వాళ్ళు ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్ లాగా ముందుకు వేస్తారు అని ఆశిస్తున్నాం, కోరుతున్నాం.